నమస్కారం. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఒక జీవితానికి మధురానుభూతి. ఈరోజు మన హుజూర్‌నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మున్సిపాలిటీలో 14వ వార్డులో నా భార్యని అడూరి విజయలక్ష్మి, సరికుప్పల నాగేశ్వరరావు, ఆమెని సరికుప్పల విజయలక్ష్మి గారిని 14వ వార్డు జనసేన అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈరోజు జనసేన హుజూర్‌నగర్‌లో గెలిచింది, తెలంగాణలో గెలిచింది, నల్గొండలో గెలిచిందంటే ఇది నాకు మా పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్. ఆయనపై నాకున్న పిచ్చికి పరాకాష్ఠకి ఇది నిదర్శనంగా భావిస్తున్నాను. జనసేన అడుగులు తెలంగాణలో పడాలని ఆయన కోరికకి నేను ఒక గిఫ్ట్ ఇచ్చానని భావిస్తున్నాను. నా భార్య పాపం గ్రూప్ 2 చదువుతానికి ప్రిపేర్ అవుతుంది. నేను దండం పెట్టి కాళ్ళు పట్టుకొని మరి నా భార్యని గ్రూప్ 2 చదువుతున్నా కూడా నా కోసం నా పిచ్చికి బలయ్యి ఆమె ఇది చేసింది. మా కష్టాన్ని ప్రజలు అందరూ పరిగణలోకి తీసుకొని జనసేన తెలంగాణ గెలవడం అనేది ఒక ఆశ్చర్యంగా మీకు ఉంది. కానీ దాని వెనకాల నా కష్టం నాది. ఎంతో ఆయనపై ఉన్న ఇష్టం ఆయన ప్రజలకు తీసుకెళ్ళడానికి నిరంతరం పోరాటం చేశాను. నేను యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాను, హుజూర్‌నగర్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. నేను ప్రెస్టేజ్గా తీసుకొని ఎట్లాగో ఆయన స్ట్రాటజీ ఎట్లా వాడిండో 100% స్ట్రైక్ రేట్గా కొట్టాలని నా నేరేడుచర్ల మున్సిపాలిటీలో కూడా ఒక్కటే పెట్టుకున్నాం. టార్గెట్ ఖచ్చితంగా కొట్టాలనే కాన్సెప్ట్ తోటి ఖచ్చితంగా తీసుకొని నా భార్యను గెలిపించినందుకు నా 14వ వార్డు ఓటర్లందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం దేవుడికి ఒకసారి చిరకాల వాంఛ ఇది నాకు. ఇదే అవకాశం మా పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాను జీవితాంతం. ఆయన బీఫామ్ మీద నా భార్యను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఇది ఎమోషనల్ అవుతున్నాను. యాక్చువల్గా నేనే ఒక స్పీకర్, నేనే ఒక ట్రైటర్, బట్ ఈరోజు నాకు ఆనందంతో ఉబ్బిపోతున్నాను. 39వ వార్డు ప్రజలకి నేను ఎల్లప్పుడూ ఈ సేవకునిగా ఉంటా. నన్ను గెలిపించినందుకు 100% వాళ్ళ రుణం ఎప్పుడైనా తీసుకుంటా. ఈరోజు నాకు ఓటు వేయకున్నా కూడా వాళ్ళని శత్రువు ఏ రోజు చూడను, మంచితనంగానే ఉంటా. వాళ్ళు కూడా అందరితో కలుపుకొని పోయి మళ్ళీ ఇంకోసారి విజయం చెందాలని కోరుతున్నా. జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నాకు 20వ డివిజన్ నుంచి అవకాశం ఇచ్చి నన్ను అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించినటువంటి మా వార్డు ప్రజలందరూ, మా డివిజన్ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు నా మీద నమ్మకం ఉంచి 20వ డివిజన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నిటి కూడా తీర్చాలన్న సంకల్పంతో మా మంత్రివర్యులు టైగర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చి నన్ను అఖండ విజయంతో గెలిపించి ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను సార్ కూడా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ప్రధానంగా ఏంటంటే మా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. నల్గొండ పట్టణానికి కూతవేడు దూరంలో ఉంటుంది, కానీ అక్కడ సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటిని కూడా మేము గుర్తించినాము. మా రెండు ప్రాంతాలు గొల్లగూడ, పెద్దగొండ రెండు ప్రాంతాలు మనిషికి తలలో ఎట్లా భాగమో మాకు ఆ రెండు ప్రాంతాలు మాకు అంత ముఖ్యమైన ప్రాంతాలు. మా రెండు ప్రాంతాలు కూడా బొడ్రాయి లేదు, ఆ బొడ్రాయి పండుగ జరుపుకోవాలనేది మేము ప్రధానంగా ఎజెండా కూడా పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు శ్మశాన వాటికి అభివృద్ధి, మా నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవుట్ సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు, వాటన్నింటినీ కూడా మేము ప్రణాళిక తయారు చేసుకున్నాము. వార్డు మొత్తంలో మహిళా సమాఖ్య భవన్లు కావచ్చు, అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, నెక్స్ట్ మన సీసీ కెమెరాలు వార్డు మొత్తం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రణాళిక రూపొందించుకున్నాము. మరొకసారి మాకు అవకాశం ఇచ్చి లాస్ట్ టైము మా తమ్ముడు అయినటువంటి మల్లికార్జున్ కూడా 42వ వార్డులో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. నేను 20వ వార్డులో పోటీ చేసి నేను ఓడిపోవడం జరిగింది. ఈసారి ఏంటంటే ఈక్వేషన్స్ పరంగా నాకు 20వ వార్డు నుంచి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారు. మా తమ్ముడు అయినటువంటి మల్లికార్జున వాళ్ళ సతీమణి నాగలక్ష్మిని సింహం గుర్తుని ఇచ్చి నిలబెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మేమంతా కూడా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమంతా కూడా ప్రజా జీవితంలో ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా మేమంతా కూడా సేవ చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. నల్లగొండ నగర మున్సిపల్ కార్పొరేషన్లో 33వ డివిజన్ నుంచి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారి సహకారంతో 33వ డివిజన్ నుంచి ఈరోజు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ముఖ్యంగా 33వ డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో ఇలా 598 ఓట్ల మెజార్టీతోటి ఇలా గెలవడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డు ప్రజలందరూ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటా ప్రతిరోజు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సారథ్యంలో అభివృద్ధి లక్ష్యంగా మేయర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ వార్డును అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నోని ఖచ్చితంగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం. ప్రజా సమస్యల మీద కొట్లాడైనా సరే అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ వెనుకపోకుండా ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉండే ఈ 5 ఏళ్ళు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు అందరూ కూడా పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా 33వ డివిజన్ ప్రజలందరికీ రుణం తీర్చుకుంటా ఈ వార్డు అభివృద్ధి ఏ విధంగా చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. నాకు 48వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి నాకు అవకాశం ఇచ్చిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మరియు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి మరియు అమిత్ గారికి మరియు పాషాణం రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు 48వ డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎన్ని వదంతులు వచ్చినా ఎన్ని అపోహలు సృష్టించినా నమ్మకుండా తెలివితో మరియు నా మీద నమ్మకంతో నా కోసం ఓటు వేసిన ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకోవడమే కాకుండా మరి నా విజయం కోసం ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చాలామంది కృషి చేశారండి. నిజంగా చాలామంది ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక మేడంగా, ఒక కూతురుగా కూడా ఎంతోమంది ఎప్పుడు ఏది రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది, ఇంకా రిజల్ట్ తెలవట్లేదా, మా అమ్మాయి గెలిచిందా, మా అక్క గెలిచిందా అని నిజంగా ఎంతో ఉత్కంఠంగా సాగింది. 48వ వార్డు ఎప్పుడు హాట్ టాపిక్నే ఉంది. 48వ డివిజన్ అదేవిధంగా 48వ డివిజన్లో కూడా హాట్ టాపిక్నే మారింది. కాబట్టి చాలామంది కాంగ్రెస్ వాళ్ళు విజయం కూడా సాధించి నల్గొండలో అని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ప్రత్యేకంగా నా 48వ డివిజన్ ప్రజలందరికీ కూడా ఇంకొక విషయం ఏంటంటే, నా అపోనెంట్స్ కూడా ఇద్దరు మేయర్ అభ్యర్థులేనండి. టీఆర్ఎస్ నుంచి మేయర్ అభ్యర్థి, బీజేపీ నుంచి కూడా మేయర్ అభ్యర్థేనండి. వాళ్ళిద్దరిపై కూడా నాకు ఘన విజయం సాధించిన 48వ డివిజన్ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. పార్టీ నుంచి పోటీ చేసిన కానీ మా కోమటిరెడ్డి వెంకట సార్ నాకు టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇస్తా అని చెప్పింది. లాస్ట్ వరకు నాకు టికెట్ ఇవ్వలేదు. లాస్ట్ మూమెంట్లోకి నేను బాగా పోరాడిన టికెట్ కోసం, కానీ ఇవ్వలేదు. టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి దీంట్లోకి వచ్చిన అతనికి టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇచ్చి మీరు గెలవరు అని చెప్పి మాకు సవాల్ వేసిండు. నేను ఆ ఇంటికి పోయి సవాల్ నేను పిలిచిందా, కంపల్సరీ నేను గెలిచి వస్తా, నేనేందో చూపిస్తా అని చెప్పి వచ్చిన కోమటిరెడ్డి సార్కి. అందుకే కోమటిరెడ్డి సార్ గారు మీ పార్టీ కోసం కాపాడుకొని మీరు ఇట్లా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ జంప్ అయిన దగ్గర రానివద్దు. ఎందుకంటే వాళ్ళు పైసల కోసం పనిచేస్తారు తప్ప మీ అధికారం దానికోసం చేయరు. ఓన్లీ పైసలు తీసుకొని ఇప్పుడు మీరు 40 లక్షల రూపాయలు టీఆర్ఎస్ ఇస్తే వాళ్ళ దగ్గరికి పోతారు తప్ప పార్టీ కోసం చేయరు. మాలాంటి వాళ్ళు నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా కానీ మంచిగా ఉంటుంది. మేనిఫెస్టో అనేదాన్ని డే 1 నుంచే అమలు చేయడానికి కంకణబద్ధున్నాయి మీ ముందుకు వస్తున్నాను. నా గెలుపులో ఎవరైతే ఈ ధర్మయుద్ధంలో సమిధలైనటువంటి రుద్రసేన చారిటబుల్ ట్రస్ట్ వాలంటీర్స్ కావచ్చు, పురాతన దేవాలయ సేవా ట్రస్ట్ కావచ్చు, అలాగే అన్ని సంఘ నాయకులు, ప్రధానంగా మహిళలు, యువకులు, పెద్ద మనుషులందరూ కూడా నేను ఎప్పటికి కూడా మీకు రుణపడి ఉంటారని, మీ కుటుంబంలో ఒక సభ్యునిలాగా, మీ యొక్క ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా మేము ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తానని ఆ యొక్క ఛాయా సోమేశ్వర స్వామి పరమశివుని సాక్షిగా మీకు వాగ్దానం చేస్తున్నాను. ఛాయా సోమేశ్వర ఆలయాన్ని ఏ విధంగానైతే నందనవనం చేసుకున్నామో అతి శీఘ్రమే 36వ డివిజన్ని ఔషధ మొక్కలతోని నందనవనం చేయడానికి కంకణబద్ధునై వస్తున్న వృద్ధులకు 500 రూపాయల మందుల్ని నేనే నా సొంత నిధులతో తీసుకొచ్చి ఇంటింటికి తిరిగి నిత్యం మీకు సేవ చేసుకుంటానని చెప్పేసి ఈ విజయం 36వ డివిజన్ యొక్క ప్రజలది. ఈ విజయం ఛాయా సోమేశ్వర స్వామి అందించిన ఆశీస్సులు, ఈ విజయం రుద్రసేనది, ఈ విజయం యువకులది, నాయకులది, సంఘ నాయకులది అని చెప్పేసి తెలియజేస్తూ మీ ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పేసి ఆ పరమశివుని సాక్షిగా వాగ్దానం చేస్తున్నాను. పోటీ చేసిన మా మిసెస్ పోటీ చేసింది. మీకు మా గొల్లగూడెం ఆర్టీసీ కాలనీ, గొల్లగూడెం క్రాంతినగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు. నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపించి నాకు 109 మెజార్టీ రావడం జరిగింది. మీ అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి నేను దగ్గర ఉండి మీకు ఏమైనా ఇబ్బందులకరంగా పనులు ఉన్నా కానీ మా దగ్గర డ్రైనేజీ కానీ లైటింగ్ కానీ ఇంకా ఏ విధంగా సరే మీకు దగ్గర ఉండి అందరికీ పనులు చేసుకొని దగ్గర ఉండి మీకు చూసుకుంటా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. గత 5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి పనులు గాను నాకు వన్ సైడెడ్గా వాళ్ళు ఓట్లు వేసి నా పనికి సర్టిఫికేట్ ఇచ్చారనుకుంటున్నాను. నా మీద నమ్మకం వచ్చి నాకు టికెట్ ఇచ్చిన మంత్రి వాళ్ళు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, నాకు సహకరించిన పెద్దలు శ్రీ గౌరవనీయులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు గుమ్మల్ మోహన్ రెడ్డి గారికి మరియు నా వార్డు ప్రజలకు శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నల్గొండ కార్పొరేషన్ 18వ డివిజన్ నందు ఆలకుంట్ల ఝాన్సీరాణి నాగరత్నరాజుని ఫార్వర్డ్ బ్లాక్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపించడం జరిగింది.
180 ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గెలుపు కృషి చేసిన నా మిత్ర బృందం మరియు అన్నలు, అక్కలు, ప్లస్ తమ్ముళ్ళు, చెల్లెళ్ళకి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీకు ఏజెండా రూపంలో కొన్ని సమస్యలు మీరు నా ముందు దృష్టి తీసుకొచ్చారు. వాటర్ సమస్య, నిత్యం వాటర్ లేదని, డ్రైనేజీ వల్ల ఇబ్బంది పడుతున్నామని, రోడ్ల సమస్య ఉందని చెప్పి తెలియజేశారు, లో వోల్టేజ్ ప్రాబ్లం తెలిసారు. ఇవన్నీ కూడా తీర్చేందుకు కృషి చేస్తాను. మరియు నన్ను ఇండిపెండెంట్గా వచ్చినందుకు పోలైన ఓట్లు సగం ఓట్లు వేసి గెలిపించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.